ధ్వనిని ఓ ఆయుధంలా యుద్ధాల్లో వినియోగించిన సందర్భాలు చరిత్రలో చాలానే ఉన్నాయి. అలాగే శబ్దం నుంచి పుట్టే సంగీతంతో కొన్ని రకాల జబ్బులకు చికిత్సలు చేయడాన్ని వైద్య రంగంలో చూస్తూనే ఉన్నాం. దర్శకుడు అరివళగన్ ఈ రెండు కోణాల నుంచే ఈ శబ్దం కథ అల్లుకున్నాడు. శబ్దంతో పాటు అతీంద్రియ శక్తులు లాంటి అంశాలతో ముడిపడి ఉన్న హారర్ థ్రిల్లరే శబ్దం మూవీ. శబ్దం అంటే మ్యూజిక్ కంపోజర్ తమన్ కు ప్రాణం. నిశ్శబ్దం అంటే అస్సలు పడదు ఆయనకి. ఈ శబ్దం కూడా బాక్సులు పగిలేంత ఉంటేనే ఆయనకు ఆనందం. బాలయ్య వంటి మాస్ హీరో మాస్ కంటెంట్ సినిమా దొరికితే ఆయనకు పండగే పండగ. కాపీలు కొడతాడు, దొరికిపోతాడు, కానీ మనసు పెడితే మంచి కంపోజరే. తాజాగా థియేటర్లోకి వచ్చిన శబ్దం సినిమాయే దీనికి ఉదాహరణ. ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ బీజిఎం. పాటలు ఉత్త డొల్ల వదిలేయొచ్చట్ని, కానీ సీన్ కి తగినట్టు బీజిఎం ఇచ్చి భలే ఎలివేట్ చేశాడు అనిపించింది. గతంలో కూడా ఈ దర్శకుడు అరివెల్లన్ కు తమన్ ఏవో సినిమాలకు మంచి బీజిఎం ఇచ్చినట్టు గుర్తు. గుడ్ వేవ్ లెంత్ శబ్దం సినిమాకు తనే అసలు హీరో. గతంలో ఇదే దర్శకుడు ఇదే హీరో వైశాలి అనే సినిమా చేశారు. వాటర్ బేస్ హారర్, డిఫరెంట్ ప్రెజెంటేషన్. ఇప్పుడు అదే టీం, కాకపోతే వాటర్ బదులు సౌండ్ బేస్ కంటెంట్. థ్రిల్లర్ హారర్ మనల్ని రొమాంటిక్ హారర్, కామెడీ హారర్, క్రైమ్ హారర్, మిస్టరీ హారర్ గట్రా వాళ్ళు జానర్లు పలకరిస్తుంటాయి కదా, ఇదో తరహా హారర్ అన్నమాట. సినిమాలో మరొక ఆకర్షణ సిమ్రాన్, లైలా. ఒకరు 48 ఏళ్లు, మరొకరు 44 ఏళ్లు బహుశా. అప్పట్లో కొలబద్ద అంటూ లైలా ఎగిరే పౌర్ణమ సినిమాలో అబ్బాయిల మనసులు చూరగొంది. నవ్వు ఆమె అందం. స్టిల్ ఈ రోజుకు అంత వయసు వచ్చినట్టుగా ఏమీ లేదు. అప్పట్లో ఒక్క మగాడు అంటూ ఉర్రూతలూగించిన సిమ్రాన్ కు కాస్త పెద్ద వయసు కనిపిస్తోంది దీంట్లో. తమిళంలో అడపాదడపా చేస్తున్నారేమో గాని తెలుగులో చాన్నాళ్ళైంది వీళ్ళు కనిపించగా. ఇప్పుడు పాత తారల రీఎంట్రీల సీజన్ కదా, అప్పుడెప్పుడో మన్మధుడిలో మెప్పించిన అన్షు అంబానీ మళ్ళీ వచ్చింది. కాకపోతే సినిమా, ఆమె పాత్ర తేలిపోయాయి. ఆమెని రెగ్యులర్ ఆర్టిస్ట్ అయిపోయింది. ప్రియమణికి గ్యాపే లేదు. ఇంద్రజ కూడా 1-2 పాత్రలు చేసినట్టుంది ఈ మధ్య. శబ్దం సినిమాలో లైలా పాత్ర ఓకే, సిమ్రాన్ సోసో. అసలు ఫిమేల్ మెయిన్ లీడ్ లక్ష్మీ మీనన్ పర్లేదు. హీరో ఆది పినిశెట్టికి ఈ పాత్ర మంచినీళ్లు తాగినంత ఈజీ. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. కాకపోతే ఆత్మలు, దెయ్యాల హారర్ సినిమాలకు లాజిక్లు పెద్దగా ఆలోచించం కదా, ఇది అంతే. సీన్లు రాసుకున్న తీరు, కంటెంట్, హారర్ ఎలిమెంట్స్, ప్రెజెంటేషన్ అన్ని వైవిధ్యం. బీజిఎం తో సీన్లు ఎలివేట్ అయ్యాయి, కానీ సెకండ్ హాఫ్ నుంచి కథ ఎటిటో వెళ్లిపోయి ఎక్కడో ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో థ్రిల్, సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి పలచబడిపోయింది. ఒరిజినల్ గా తమిళ మూవీ తెలుగులో కూడా డబ్ చేశారు. కథ కూడా అంత తేలిగ్గా సగటు ఆడియన్స్ కి ఎక్కదు. ఆది ఇందులో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ పాత్ర చేశాడు. ఈ కోర్స్ నిజంగానే దేశంలో ఉంది. ఈ సినిమా కథలో తను గోస్ట్ హంటర్. ఆ మధ్య నాగార్జున మెంటలిస్ట్ పాత్ర చేశాడు కదా, ఆ ప్రొఫెషన్ లో రాణిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ దేశంలో చాలా మంది. భిన్నమైన కథా వస్తువులు, భిన్నమైన ప్రెజెంటేషన్ విషయంలో తమిళ సినిమా మన తెలుగు సినిమా కన్నా చాలా దూరం ముందుంది. ఆ దిశలో శబ్దం కూడా పర్లేదు. హారర్ జానర్ ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చే వీలుంది.